హాయ్ అండి, చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. అందులో పచ్చి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా కూడా వేసేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక మామిడికాయ, పూర్తిగా ఒక మామిడికాయ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఇష్టపడితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఉడికించుకోవడానికి సరిపడే వాటర్ వేసుకొని పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేసరికి పప్పు ఇలా ఉడికిపోయింది. ఉప్పు వేసుకొని పప్పు అంతా మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పప్పును ఒక పాత్రలోకి తీసుకొని అందులో నుంచి మనం పైనుంచి పోపు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మామిడికాయ పప్పు చాలా టేస్టీ అండ్ ఈజీ. ట్రై చేయండి.